సరే, ఈ మధ్య జగన్మోహన్ రెడ్డి గారికి 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ స్ట్రాటజిక్ గా వెళ్తున్నట్టు కనిపిస్తుంది. ఇప్పుడు పరకాల ప్రభాకర్ గారు తాజాగా ఈవీఎంలకు సంబంధించిన ఒక ఇష్యూ తీసుకొచ్చారు సార్. దీని వెనుక జగన్మోహన్ రెడ్డి గారు లేదంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రమేయం లేకుండానే ఈ ఈవీఎంల ఇష్యూని ఢిల్లీ నుంచి ఆ వైర్ అనే దానికి ఒక వెబ్సైట్కి ఇచ్చి దాన్ని మళ్ళీ ఇక్కడ సాక్షి మీడియా ఫోకస్ చేయడం ఇవన్నీ చూస్తే ఏంటి ఇది ప్రజల్ని కించపరిచేలా కనపడుతుందా లేదంటే వాస్తవం ఉందా ఈవీఎంల్లో? ఇక్కడ రెండు ఉన్నాయి. ఒకటి పరకాల ప్రభాకర్, ఆయన డెఫినెట్గా వచ్చేసి మేధా వర్గానికి చెందినటువంటి వాడు, మంచి నాలెడ్జ్ ఉండే పర్సన్. తర్వాత ఆయన డబ్బులకు లొంగుతాడని నేను అనుకోవడం లేదు. కానీ ఆయన భావజాలం, ఆయన నమ్మిన దాన్ని ఎఫెక్టివ్ గా చెప్పే శక్తి ఉంది. ఆయన నమ్మినట్టుంది. ఇది వచ్చేసి ఆ యొక్క 5 గంటలకు ఎంత పర్సెంటేజీ, 8 గంటలకు ఎంత పర్సెంటేజీ, 11కి ఎంత పర్సెంటేజీ, 2కి ఎంత పర్సెంటేజీ అనే దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆయన కన్విన్స్ అయినట్టుంది. ఆ యొక్క శాతం బట్టి ఆ నేపథ్యంలో ఆయన వచ్చేసి ఆ విధంగా రాశాడని నా అభిప్రాయం. కానీ నా అభిప్రాయం వచ్చేసి అది కరెక్ట్ కాదని నా అభిప్రాయం. ఆ పర్సెంటేజీ ఇష్యూనే కాదని నా అభిప్రాయం. ఎందుకంటే ఇప్పుడు ఇన్ఫర్మేషన్ పార్లమెంట్లోనే చూస్తున్నాం. పార్లమెంటులోనే ఓటింగ్ వచ్చేసి, నేను కూడా రాజ్యసభ సభ్యునిగా 6 ఏళ్ళు ఉన్నాను. మామూలుగా ఓటింగ్ అప్పుడు వచ్చేసి బటన్ ఉంటుంది మొత్తం. కానీ కొన్ని బటన్స్ వచ్చేసి పనిచేయవు. మళ్ళీ అప్పుడు వచ్చేసి పేపర్ ఇచ్చి మళ్ళీ పేపర్లో వచ్చేసి రాయించుకొని పోతారు బటన్ నొక్కినట్టు. ఈవెన్ అదే పరిస్థితి ఇప్పుడు కూడా మొన్న కూడా వచ్చేసి రాష్ట్ర విభజన సందర్భంగా కానీ మిగతా ఏ ఓటింగ్ అప్పుడు కూడా ఎలక్ట్రానిక్ ఓటింగ్ 100% ఫుల్ ప్రూఫ్గా లేదు. ఇప్పుడు ఇక్కడ లోక్సభలో రాజ్యసభలో లేదు. కాబట్టి మనము ఇన్ఫర్మేషన్ ఇప్పుడు ఒక మారుమూల కొండ ప్రాంతంలో ఉండే ఒక ప్రిసైడింగ్ ఆఫీసరు ఈయనుంటే ఢిల్లీలో ఉండే సిఇఓకి వచ్చేసి ఆ పోలింగ్ స్టేషన్ లో నీకు ఎంత పర్సెంటేజ్ పోల్ అయింది అనేది ఒక మారుమూల పల్లెల్లో ఒక కొండ ప్రాంతంలో ఉండేవాడు ఆడ వచ్చేసి టవర్స్ ఉండకపోవచ్చు ఏంటి పోయే లోపల. కాబట్టి మనం 5 గంటలకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఎగ్జాక్ట్ 5 గంటలది ఉండదు, 2 గంటలతో 3 గంటలతో ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఫైనల్ గా మనకు ప్రామాణికమేమి, ఇక్కడ 17C ఫామ్ మనకు 5 గంటలకు పోలింగ్ అయిపోయింది అనుకోండి. ప్రిసైడింగ్ ఆఫీసరు 17C ఫారం మీద ఒక 1000 ఓట్లు ఆ పోలింగ్ స్టేషన్ లో ఉంటే 800 ఓట్లు పోలింగ్ అనుకోండి. 5 గంటలకు అడికి అయిపోయింది పోలింగ్ అనుకోండి. అప్పుడు ప్రిసైడింగ్ ఆఫీసర్ వచ్చేసి 17C ఫామ్ మీద మొత్తం ఓట్లు 1000, పోలైన ఓట్లు 800. అది అందరి పోలింగ్ ఏజెంట్స్ కు, అన్ని పార్టీల పోలింగ్ ఏజెంట్స్ కు జిరాక్స్ కాపీ ఇస్తాడు. అది 5 గంటలకు పోలింగ్ అయిపోయిందా, 8 గంటలకు పోలింగ్ అయిపోయిందా, రాత్రి 2 గంటలకు పోలింగ్ అయిపోయిందా, పోలింగ్ అయిపోయిన తర్వాతనే దాన్ని 17C ఫామ్ వచ్చేసి ప్రిసైడింగ్ ఆఫీసరు పోలింగ్ ఏజెన్సీకి ఇస్తారు. ఇది ఈ సంఖ్యకు కౌంటింగ్ అప్పుడు సంఖ్యకు తేడా వస్తే అప్పుడు వచ్చేసి గోల్మాల్ జరిగింది అనుకోవచ్చు. ఇక్కడ 1000కి 800 17Cలో అందరూ ప్రిసైడింగ్ ఆఫీసర్ సంతకం పెట్టి ఇచ్చినాక తర్వాత ఈ ప్రిసైడింగ్ ఆఫీసరు డైరీ, ఈ యొక్క 17C ప్లస్ కంట్రోల్ యూనిట్, ఈ 3 స్ట్రాంగ్ రూమ్ కు పోతాయి. పోలింగ్ ఏజెంట్ కు 17C ఫామ్ ఇస్తారు. ప్రిసైడింగ్ ఆఫీసరు ఆయన డైరీ, 17C ఫాము, కంట్రోల్ యూనిట్ ఇవి స్ట్రాంగ్ రూమ్ కు పంపిస్తారు. స్ట్రాంగ్ రూమ్ నుండి కౌంటింగ్ రోజు అవి వస్తాయి. ఫస్ట్ వచ్చినప్పుడు కౌంటింగ్ ఏం చూస్తారు, ముందు 17C చూస్తారు. ప్రిసైడింగ్ ఆఫీసర్ ఏమైనా డైరీలో ఏమన్నా రిగ్గింగ్ అటువంటి రాస్తారని చెప్పి చూస్తారు. దాని తర్వాతనే ఇవి చూసిన తర్వాతనే అవి వచ్చిన తర్వాత అప్పుడు ఈ యొక్క 17Cలో ఉండే నంబర్కు ఆ నంబర్కు టాలీ కావాలి కదా. ఆ నంబర్ 800 బదులు 900 ఉంటే ఈ మధ్యలో గోల్మాల్ జరిగింది అనుకోవచ్చు. నీకు ఇది టాలీ అయినప్పుడు టాలీ కాకుండా అని అడుగుతాడు కదా. వచ్చేసి కౌంటింగ్ ఏజెంట్ వచ్చేసి రేపు వచ్చేసి నాకు ఇచ్చిన 17C ఫామ్ లో వచ్చేసి ఈ యొక్క పలాని వెంపలలో 24వ బూత్ లో 800 ఓట్లు పోలేనాయి, ఇక్కడ 900 వచ్చినాయంటే గోల్మాల్ జరిగింది అనుకోవచ్చు. ఆడ 800 700 అన్నప్పుడు ఇంకా నీకు వచ్చేసి అది 2 గంటలకు ముగిసిందా, 11కు ముగిసిందా, 8కి ముగిసిందా, 5కి ముగిసిందా, దాంతో ఏం సంబంధం అంట? ఆ పర్సెంటేజ్ తో దానికి ఏం సంబంధం? వచ్చేసి నీకు కౌంటింగ్ ఏజెంట్ ఉన్నప్పుడు ఈ యొక్క పోలింగ్ ఏజెంట్ కి ఇచ్చిన 17C ఆ ఫిగర్ 2 ఒకటిగా ఉన్నాయా లేదా, అంతే తప్పనిచ్చేసి. కాబట్టి నేను పరకాల ప్రభాకర్ గారి ఆర్గ్యుమెంటు, దానికి మిగతా వాళ్ళు కొందరు సపోర్ట్ చేసే వాళ్ళు, నేను దాన్ని వచ్చేసి అది అన్నెసరీ రచ్చ తప్పనిచ్చేసి దాంట్లో ఏమాత్రం వచ్చేసి
ఇన్ని గంటకి నిమిషానికి ఇన్ని ఓట్లు పోతే ఇన్ని ఓట్లు పోనేనయా, ఇది ఆ ఇన్ఫర్మేషన్ సమాచారం వచ్చేసి ఎగ్జాక్ట్ సమాచారం కాదు. 5 కానీ గంటలకు వచ్చిన సమాచారం 5 అవును గంటలది కాదు, ఏ 2 గంటలదో 3 గంటలదో, అది కూడా అవును కొన్ని వచ్చింటాయి కొన్ని వచ్చిండవు. ఇది వచ్చేసి ఇప్పుడు మనకు బడ్జెట్ లోనే బడ్జెట్ ఎస్టిమేట్స్, రివైజ్ ఎస్టిమేట్స్, యాక్చువల్స్ 3 ఉంటాయి. మనకు అవును బడ్జెట్ ఎస్టిమేట్సే మనకు అవును బడ్జెట్ ఎస్టిమేట్ ఆటోమేటిక్ గా వచ్చేసి రాదు, రివైజ్ ఎస్టిమేట్ ఉంటది. మళ్ళీ అది ఉమ్. కూడా యాక్చువల్ గా ఉండదు, అలా యాక్చువల్స్ వేరుగా ఉంటాయి. మళ్ళీ రివ్యూ ఫైనల్ గా చేస్తారు. యాక్చువల్లే మనకు వచ్చేసి మనకు యాక్చువలే మనకు అవును బడ్జెట్ ఎస్టిమేట్ 3,32,295 కోట్లు ఖర్చు పెట్టాం అని ఈ రోజు మనం 2020 బడ్జెట్. కానీ రివైజ్ ఎస్టిమేట్ లో అది 50,000 కోట్లు 60,000 కోట్లు తగ్గి ఉంటది. అవును దానికంటే ఇంకా యాక్చువల్ వచ్చేసి ఇంకా తగ్గి ఉంటది. సేమ్ ఇది కూడా వచ్చేసి ఆ పోలింగ్ పర్సెంటేజ్ అది 68% 5 గంటలకు వచ్చింది. అది వచ్చేసి ఎగ్జాక్ట్ గా యాక్చువల్ ఏం కాదు. కాబట్టి మనము 2024 మే 17వ తారీఖుని చెప్పిన ఫిగరే యాక్చువల్ ఫిగర్. దీంట్లో అవును వచ్చేసి తప్పులు ఉంటే కనుక డెఫినెట్ గా కౌంటింగ్ ఏజెంట్ లో 17C కి కౌంటింగ్ ఏజెంట్ లో ఫిగర్ కు తేడా రావాలి. కాబట్టి అవును ఇక్కడల్లా ఫిగర్ కు వచ్చేసి దానికి సంబంధమే లేదు. ఎక్కడ కొంచెం డౌట్ ఉంటుంటే ఆడ 800 ఈడ 800. ఈ 800 ఓట్లలో ఒక వ్యక్తికి ఓటు వేసిన ఓటు ఇంకో వ్యక్తికి ఏమైనా పడుతుందా అనేది మనకు తెలియదు. అది అంతవరకే మనము అది వీళ్ళు అదని చెప్పడం లేదు. పరకాల ప్రభాకర్ దాని గురించి మాట్లాడడంలే. అవును మొత్తం 52 లక్షల ఓట్లు ఎక్స్ట్రా పన్నాయంటారు. 52 అవును లక్షల ఓట్లు ఎక్స్ట్రా సార్. పడితే మీ పోలింగ్ ఏజెంట్స్ ఏం చేస్తున్నారు? మీ పోలింగ్ అది ఏజెంట్స్ లేరా? అది వైసీపీ వాళ్ళు 17C పోలింగ్ లేదా? ఏజెంట్ ఉన్నారు కదా, వైసీపీ అరే వాళ్ళు బ్రహ్మాండంగా అధికారంలో ఉన్నారు, ఆ, జబర్దస్తిగా ఉన్నారు, వచ్చేసి అవును కౌంటింగ్ ఏజెంట్స్ గా ఉన్నారు, పోలింగ్ ఏజెంట్స్ గా. కాబట్టి 17C ఫామ్ అది ప్రామాణికం తప్ప నీ పోలింగ్ ఏజెంట్ నీ కౌంటింగ్ ఏజెంట్ 17C ఇది ప్రామాణికం. మీ అవును టెక్నికల్ గా ఈవీఎం లో గోల్మాల్ చేయొచ్చు అనేది టోటల్ ఫిగర్ కార్డ్ చేయలేరు. మిగతాది కూడా చేస్తారో లేదో నాకు తెలియదు. ఇప్పుడు సపోజ్ కానీ ఇక్కడ ఉమ్, జగన్మోహన్ రెడ్డికి వేసిన ఓటు బీటెక్ రవికి ఏమైనా పోతుందా, లేకుంటే మా క్యాండిడేట్కి ఏమైనా వస్తుందా, లేకుంటే బీజేపీకి పోతుందా అనేది మనం చెప్పలేం. కానీ ఓట్లు ఏమొచ్చేసి ఇక్కడ ప్రతి బూత్ లో 750 800 70 ఉమ్, పోలు మూసేసరికి 70C ఫామ్లు ఏమి ఇచ్చినాము అదే ఉన్నాయి కౌంటింగ్ ఏజెంట్ లో కౌంటింగ్ హాల్లో కూడా. అవును కాబట్టి ఈ శాతం అనేది అది ఒక దాన్ని పెట్టుకొని ఒక కన్ఫ్యూజ్ క్రియేట్ చేశారు. కానీ దాంట్లో నాకు ఏమాత్రం వచ్చేసి 1% కూడా దాంట్లో ఆధారం లేదు. దాన్ని ఏదో జగన్ పార్టీ వాళ్ళు వచ్చేసి దొరికింది కదా, ఒక మేధావి దొరికాడు పరకాల ప్రభాకరు కొద్దిగా దాన్ని ఈ రోజు పేపర్ అంతా వచ్చిన పేజీ అంతా అదే మొత్తం అవును ఎన్ని గంటలకు కానీ రాసింది. ఆ? కానీ సార్ పరకాల ప్రభాకర్ గారు రైట్ చేసిన పాయింట్స్ లో 2019లో కూడా ఇదే జరిగింది. పర్సంటేజ్ కరెక్ట్ గా 5 గంటలకు అదే రోజు ఎగ్జాక్ట్ గా రాదు మీరు చెప్పినట్టు. రావు 2019లో 151 వచ్చినాయి కదా వైసీపీకి, అలాగే ఇప్పుడు 164 వచ్చినాయి కూటమికి. 164 ఎట్లా వస్తాయి అని చెప్పి ప్రశ్న చేస్తారు, 151 వచ్చినప్పుడు ప్రశ్న చేయట్లా. ఈవెన్ ఆ విధంగా అనుకుంటే తమిళనాడులో 234, 91లో జయలలిత ఓడిపోయింది. 91 96లో 96 జయలలిత ఓడిపోయింది. ఏడీఎంకి వచ్చేయండి 4, ఏడీఎంకి 4, దాంట్లో జయలలిత కూడా ఓడిపోయింది, 4 వచ్చినాయి. కానీ నెక్స్ట్ ఎలక్షన్ లో మొత్తం వచ్చేసి దాదాపు 90% సీట్లు వచ్చినాయి. కాబట్టి అది ఇవన్నీ ఎలక్షన్స్ లో గ్రాడ్యువల్ గా పెరగాలని ఏం లేదు. ఇవి మ్యుటేషన్స్. ఒకసారి వచ్చేసి 2 సీట్లు వచ్చిన బీజేపీ 303కి ఎట్లా పోయింది. అదేవిధంగా రాహుల్ గాంధీకి 1980 రాహుల్ గాంధీ ప్రధానమంత్రి 84లో ఎన్ని వచ్చినాయి? 414 సీట్లు వచ్చినాయి. 89 కల్లా పార్టీ దిగిపోయింది. 84లో ఇంతవరకు భారతదేశ చరిత్రలో 414 హైయెస్ట్ వచ్చింది. కానీ 89 కల్లా పార్టీ ఓడిపోయింది. హైయెస్ట్ వచ్చింది, ఓడిపోయింది. అంటే గెలుపోటములు కాకుండా పరకాల ప్రభాకర్ గారి డౌట్ ఏంటంటే పర్సంటేజ్ అనేది ట్రై చేస్తున్నారు ఆయన. 2018 కనుక తెలంగాణ ఎలక్షన్స్ చూసుకుంటే మీరు అబ్జర్వ్ చేస్తే గుర్తు చేసుకుంటే మీకు రెండో రోజు ఇదే దాదాపు 6% 7% పర్సంటేజ్ పెరిగినట్టు అనౌన్స్ చేశారు. అలాగే 2019లో కూడా జరిగింది ఆంధ్రప్రదేశ్లో. పర్సంటేజ్ పెరగడం అనేది రెండో రోజు మూడో రోజు అఫీషియల్ పర్సంటేజ్ అనేది అనౌన్స్ చేస్తారు. ఇప్పుడు 2024లో అనౌన్స్ చేసిన దాన్ని ఆయన తప్పుపడుతున్నారు. అది ఏదో ఆయన ఏదో హిడెన్ ఎజెండా పెట్టుకొని చేస్తున్నాడు అనేది అనుమానం కదా. అంటే
మీరు చెప్పినట్టు జనరల్ గా ఆయనతో పరిచయం బట్టి కొంత ఆయన వచ్చేసి వేదా వర్గానికి కొంత ఉండేది, కానీ మేము చెప్పలేం వచ్చేసి ఒకసారి ఆ కానీ ఆయన యాంగిల్లో ఆయన వచ్చేసి కరెక్ట్ అనుకొని వాదించడొచ్చేమో, కానీ మన యాంగిల్లో కొంత చెప్పుకున్నప్పుడు 17C అనేది ప్రామాణికంగా దీనికి ఏం అవును. అర్థం ఉంది, మనకు ఇన్ఫర్మేషన్ ఎట్లా వస్తుంది మినిట్ టు మినిట్ వచ్చేసి నేను పార్లమెంటులోనే నీకు వచ్చిన ఆ, 543 మెంబర్స్ లోనే కరెక్ట్ గా లేక మళ్ళా చీటీలు అవును. ఇచ్చి మళ్ళా రాయించుకొని పోతా అంటారు. అవును. ఆనే అట్లా ఉంటే ఏమైనా మారుమూల పల్లెల్లో ఉండే కానీ ఇన్ఫర్మేషన్ వచ్చేసి సార్ 5 మీరు గంటలు అంటేనే 5 గంటలకు వచ్చేసి మొత్తం అది అందులో ఇక్కడ ఏంది ప్రెసిడెంట్ ఆఫీసర్ నుండి రూట్ ఆఫీసర్కి పోవాలా, రూట్ ఆఫీసర్ నుండి ఏఆర్ఓకి పోవాలా, ఏఆర్ఓ నుండి ఆర్ఓకి పోవాలా, ఆర్ఓ నుండి కలెక్టర్కి పోవాలా, కలెక్టర్ నుండి స్టేట్ ఎలక్టరల్ ఆఫీసర్ పోవాలా, ఆ నుండి సిఇఓకి పోవాలా. ఇది ఎంత పర్సెంటేజ్ పోలేంది, ఎక్కడ నుండి పోవాలా, ప్రెసిడెంట్ ఆఫీసర్ కానుండి పోవాలా. అవును. ప్రెసిడెంట్ ఆఫీసర్ ఏ మారుమూల పల్లెల్లో ఇప్పుడు వేంపల్లి మండలంలోనే బోలకొండ చెరువున ఊరుంది, అది అన్న కొండల మీద ఉంటుంది వచ్చేసి, ఇప్పుడు అంతే కొంత కింది దిగి వచ్చారు. ఒకప్పుడు వచ్చేసి ఆసుపత్రి రావాలంటే మోసుకొని రావాల్సిన పరిస్థితి ఉండేది. అటువంటి సార్ పరిస్థితి ఫైనల్ గా అక్కడ ఉండే సార్ ఫైనల్ గా ఇప్పుడు ఇదంతా మైండ్ గా మారటానికి జగన్మోహన్ రెడ్డి గారు వ్యూహాత్మకంగా దీన్ని లైవ్ లో పెడుతున్నారు అని చెప్పి అనిపించట్లేదు. ఫస్ట్ నుంచి ఈవీఎం ట్యాంపరింగ్ అంటున్నాడు, దాని కంటిన్యూషన్ ఇప్పుడు 2 సంవత్సరాల తర్వాత కూడా దీన్ని లైవ్ లో పెట్టడానికి ప్రయత్నమేనా? ఇప్పుడు కోటి విద్యలు కూటి కొరకే కాబట్టి అధికారంలోకి వచ్చేదానికి అతనికి మీడియా ఒకటి చేతిలో ఉంది, తర్వాత వచ్చేసి డబ్బు కావాల్సినంత ఉంది, కాబట్టి ఆ రెండు ఉన్నాయి కాబట్టి అధికారంలో అనుభవించాడు, కాబట్టి కొందరికి పదవులు ఇచ్చారు. తర్వాత లీడర్స్ కూడా డబ్బులు ఉండే లీడర్స్ ఉన్నారు, పదవులు ఉండే లీడర్స్ ఉన్నారు, కాబట్టి న్యాచురల్ గా వచ్చేసి అతనికి ఉండే ప్రతి ఆయుధాన్ని ఉపయోగించుకుంటున్నాడు.